సమయం ఇస్తాను. యా సింధు గారు ప్లీజ్ కంటిన్యూ. యా నిరుద్యోగులకి ఎందుకు నోటిఫికేషన్లు ఇవ్వలేకపోతున్నారు అనేసి కాంగ్రెస్ ని ఎవరైతే రిప్రజెంట్ చేస్తున్నారో వారే చెప్తే బాగుంటది. మేము కూడా తెలుసుకోవాలనుకుంటున్నాం ఎందుకు ఇవ్వలేకపోతున్నారు అనేది. ఎందుకు అని అంటే ప్రతి బహిరంగ వేదిక మీద నిరుద్యోగ అంశం లేకుండా రేవంత్ రెడ్డి గారు మాట్లాడటం లేదు. అది మాట్లాడే విషయంలో ప్రయారిటీ ఉన్నప్పుడు చేతల్లో ఆ ప్రయారిటీ ఎందుకు కనిపించట్లేదని మాకే అర్థం కావట్లేదు. చేతల్లో కూడా ప్రయారిటీ ఉండాలి, అది కనిపించట్లేదు. దానికి కారణం ఏంటో కూడా వారే చెప్పాలని నేను రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇంకొకటి ఇంతకు ముందు మాట్లాడారు లైక్ సెంట్రల్ లో బీజేపీ 2 crore జాబ్ రిక్రూట్మెంట్ చేస్తా అన్నారు, చేయలేదు, వాళ్ళని ఎందుకు మీరు ప్రశ్నించట్లేదు అనేసి అన్నారు. ఐ అగ్రీ. ఇప్పుడు ఇక్కడ ఏ పార్టీ అయినా ఫెయిల్ అయింది నిరుద్యోగ అంశంలో, అన్ని పార్టీస్ ఫెయిల్ అయినాయని అగ్రీ చేస్తాను నేను దానికి. బట్ ఇక్కడ నేనేం చెప్తానంటే అట్లీస్ట్ సెంట్రల్ లో రిలీజ్ అయ్యే నోటిఫికేషన్స్ లో మెనీ ఆఫ్ దెమ్ చాలా వాటికి జాబ్ క్యాలెండర్ అనేది ఉంటది. ఎవ్రీ ఇయర్ నోటిఫికేషన్స్ ఇష్యూ అవుతా ఉంటాయి. కానీ తెలంగాణలో మినిమం రిలీఫ్ కూడా లేదు కదా. మినిమం జాబ్ క్యాలెండర్ ఇస్తా అని చెప్పారు, జాబ్ క్యాలెండర్ ఇవ్వలేదు కదా. పోనీ జాబ్ క్యాలెండర్ ఇచ్చుంటే అట్లీస్ట్ ఈ ఇయర్ కాకపోయినా నెక్స్ట్ ఇయర్ మేము రాసుకునే అవకాశం ఉంటుంది అనే హోప్ తో అన్న మేము ముందుకు వెళ్తుండే. మరి ఆ హోప్ కూడా ఎందుకు క్రియేట్ చేయలేకపోయింది కాంగ్రెస్ ప్రభుత్వం? దానికి కూడా వారు ఆన్సర్ చెప్పాల్సి ఉంటుంది. ఇంకొకటి ఇప్పుడు చూస్తే ప్రెసెంట్ తెలంగాణలో నిరుద్యోగుల సూసైడ్స్ చాలా జరుగుతున్నాయి. అరౌండ్ 20 people దాకా చనిపోయినారు. నాకు ఆ విషయంలో చాలా ఇబ్బంది అనిపిస్తుంది మాకు. ఎందుకంటే ఎప్పుడు ఎవరు ఎట్లా ఫీల్ అవుతారో, ఎవరు ఎట్లాంటి దారుణానికి ఇది చేస్తారో అనేది మాకు అర్థం కాని విషయం. ఇక్కడ ఇంకొక అంశం కూడా సింధు గారు మనం వాళ్ళందరికీ కూడా భరోసా కల్పించాలి. సో ఆత్మహత్యలు పరిష్కారం కాదు, పోరాడి సాధించుకున్న తెలంగాణలో రాదనుకున్న తెలంగాణనే వచ్చిన తర్వాత పాలకుల దగ్గరకు మీ ఆశయాలను మీ ఆకాంక్షలను తీసుకెళ్లే ప్రయత్నం బాధ్యత గల మీడియా ఐ న్యూస్ చేస్తుంది. సో ఎవరు కూడా అటువంటి అఘాయిత్యాలకు పాల్పడవద్దు. మీ వెంట మేమున్నాం. ఉద్యోగాలను సాధించుకోవటం మన హక్కు, ఆ హక్కు కోసం పోరాడదాం. యా ప్లీజ్ కంటిన్యూ. వి సిన్సియర్లీ థ్యాంక్ యూ ఫర్ దాట్. ఎందుకంటే మా ఇష్యూని శాటిలైట్ మీడియా ఎప్పుడు కూడా కవర్ చేయలేదు. ఆ పరంగా మేము చాలా ఇబ్బంది పడ్డాం. ఎంతసేపు ఉన్నా లైక్ సోషల్ మీడియా త్రూ లైక్ మీలాగా సపోర్ట్ చేసే వాళ్ళ త్రూనే మేము ముందుకు వెళ్తున్నాం ఇప్పటి వరకు కూడా. ఇక్కడ నేను ఇంకొక పాయింట్ ఏం రేస్ చేయదలుచుకున్నా అంటే ఈ సూసైడల్ విషయంలో రైట్ బిఫోర్ ఎలక్షన్స్ ప్రవళిక అనే మా సోదరి సూసైడ్ జరిగింది. కానీ ఆ సూసైడ్ ని కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లా వాడుకున్నది అనేది వాళ్ళు కూడా ఒకసారి ఆలోచించుకోవాలి. ఆ రోజు కరెక్ట్ గా గుర్తుంటే తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు లేరు, ఢిల్లీలో ఉన్నారు. ఢిల్లీలో ఉండి మరి ప్రెస్ మీట్ పెట్టి ఆ సూసైడ్ గురించి ఎవరు ఇట్లా సూసైడ్ చేసుకోవద్దు, ప్రవళిక కుటుంబానికి మేము అండగా ఉంటాము, నిరుద్యోగులందరికీ మేము అండగా ఉంటాం, ఇది చేస్తామని రకరకాల హామీలు ఇచ్చింది మీ అందరికీ తెలిసిందే. నేను ఈరోజు రేవంత్ రెడ్డి గారిని క్వశ్చన్ చేసేది ఏంటి అంటే ఆనాడు మీకు నిరుద్యోగ సూసైడ్ కనిపించింది కదా, మరి ఈనాడు ఎందుకు కనిపించట్లేదు? అంటే ఈ రోజు మీకు నిరుద్యోగుల మీద కన్సర్న్ లేదనేది ఇక్కడ వెరీ క్లియర్ గా అర్థమైపోతుంది కదా. సో ఎందుకు ఆ నిర్లక్ష్యం ఎందుకు అనేది నేను ప్రశ్నిస్తున్నాను. ఇంకొకటి ఇప్పుడు పోలీస్ ఉద్యోగాలకి వస్తే అరౌండ్ 19,000 వేకెన్సీస్ ఉన్నాయని చెప్పారు. సో మేము కన్సర్న్డ్ అథారిటీస్ ని కలిసాము, మా బాధ చెప్పినాము, మాకు ఏమైతే బాగుంటుందని మా డిమాండ్స్ కూడా వాళ్ళ ముందు పెట్టినప్పుడు మాకు వినిపించింది ఏంటి అని అంటే లైక్ ఇప్పుడు అందరినీ రిక్రూట్ చేసుకోవాలనే మాకు ఉంటది, కానీ చేసుకోలేకపోతున్నాం. అంటే రీజన్ ఏంటి అని మేము తెలుసుకునే ప్రాసెస్ లో వాళ్ళు చెప్పింది ఏంటి అని అంటే ట్రైనింగ్ ఫెసిలిటీస్ ఇబ్బంది అవుతున్నాయి, అందరిని ఒకేసారి రిక్రూట్ చేసుకుంటే అని అన్నారు. ఓకే, ఆ పాయింట్ కి అగ్రీ అవుతాం. సో ఇప్పుడు ప్రతిసారి ప్రాబ్లం రేస్ చేయడమే కాదు కదా, లైక్ మాకు వచ్చిన సొల్యూషన్ కూడా మేము ముందు పెడితే బాగుంటది అనే ఉద్దేశంతో మేమేమంటున్నాం అంటే ఇప్పుడున్న 19,000 వేకెన్సీస్ కి ప్రిలిమ్స్, మెయిన్స్, ఈవెంట్స్ కంప్లీట్ చేయండి, ట్రైనింగ్ ఫేజ్ వైజ్ చేయండి అంటున్నాం మేము. ఎందుకు అనంటే ఎవ్రీ ఇయర్ జాబ్ క్యాలెండర్ ప్రకారంగా ఎవ్రీ ఇయర్ కొన్ని నోటిఫికేషన్స్ వస్తే ఒక 5,000, 10,000 అట్లా వస్తే మేము క్వశ్చన్ చేసే అర్హత మాకు ఉండేది కాదు ఫస్ట్. కానీ ఇక్కడ ఏమవుతోంది, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఇప్పటికీ అటు ఇటుగా 3 years ఆల్మోస్ట్ నియర్ టు 3 years అవుతుంది, ఒక్క నోటిఫికేషన్ కూడా లేదు. సో ఈ 3 years లో ఎంతమంది గ్రాడ్యుయేట్స్ ఈ కాంపిటీషన్ ఫీల్డ్ లోకి వచ్చి ఉండుంటారు? సో మీరు నెక్స్ట్ ఇయర్ ఇంకో ఫేజ్ వైజ్ ఇంకొక 7,000 రిలీజ్ చేస్తే అప్పుడు ఎంతమంది వచ్చి ఉంటారు? మరి నేను ఇప్పుడు ఆల్రెడీ కాంగ్రెస్ అధికారంలోకి రాకముందున్న నిరుద్యోగులు ఎవరైతే అప్పుడు కాంపిటేటివ్ ఫీల్డ్ లో ఉన్నారో వాళ్ళతో వీళ్ళకి అవసరం లేదా? ఇప్పుడు కొత్తగా వచ్చే వాళ్ళకే వీళ్ళు అవకాశం ఇవ్వాలనే ఆలోచన ఏమైనా చేస్తున్నారా? సో ఇట్లాంటివన్నీ మాకు సింధు గారు మీ క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. అజెండాలో షార్ట్ బ్రేక్